ఒక్క ఛాన్స్ పేరుతో 2019లో అధికారంలోకి వచ్చి 151 సీట్లు గెలుచుకొని ప్రజల మన్ననలు పొందాల్సింది పోయి ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం స్కామ్ల మయం చేసిన హీన చరిత్ర గత ప్రభుత్వంది, జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రజల్ని ఈరోజు నేను ఈ సభ ద్వారా ప్రజల యొక్క థింకింగ్ లెవెల్ గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నాను అధ్యక్ష. 31 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి, మనీ లాండరింగ్ కేసుల్లో ఉన్న వ్యక్తి మన బాగోగులు ఎలా చూస్తాడు అనే ఆలోచన లేకుండా ఏదో మనల్ని బాగు చేస్తారు, మన ఉద్ధరిస్తారు అని చెప్పి వాళ్ళని గెలిపించిన తర్వాత హలో లక్ష్మణ అని చెప్పి ఆ రోజు నుంచి మొన్న మేము వచ్చే వరకు కూడా కంటి నిండా కునుకు లేకుండా ఎలా ఇబ్బంది పడ్డారు అనేది మనం చూసాం అధ్యక్ష. హౌసింగ్ లో స్కాములు జరిగినాయి, సెంటు పట్టా భూముల్లో స్కాములు జరిగినాయి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో స్కాములు జరిగినాయి, మద్యంలో స్కాములు జరిగినాయి, అసైన్ భూముల్లో స్కాములు జరిగినాయి, రెవెన్యూ భూముల్లో స్కాములు జరిగినాయి, గవర్నమెంట్ భూముల్లో స్కాములు జరిగినాయి, పోర్టుల్లో కూడా స్కాములు జరిగినాయి అధ్యక్ష. 10 రూపాయలు విలువ చేసే భూమిని 20 రూపాయలకి అమ్మేసి పక్కనున్న రైతుల భూములు కూడా తీసుకొని మేము మీకు 15 రూపాయలకి 5 రూపాయలు మాత్రమే మీకు ఇస్తాము, 15 రూపాయలు వీళ్ళు కొట్టేశారు అధ్యక్ష. అసలు ఎంత దారుణం అంటే గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు వసూలు చేసేసారు అధ్యక్ష. మీరు కానీ దీని మీద ఏదైనా మాట్లాడదలుచుకుంటే నేను ఆ ఎమ్మెల్యే పేరు దగ్గర నుంచి ఎక్కడ భూములు కొట్టేశారో దగ్గర, గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేసేసారో, గవర్నమెంట్ ఖజానా నుంచి ఎలా డబ్బులు వసూలు చేసేసారో నేను వివరంగా చెప్పగలను.